ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ మోడల్ అంటేనే ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉండేది. కానీ ఇప్పుడు అదే తమిళనాడులో దళితులకు రికార్డు స్థాయి ప్రాతినిధ్యం, బ్రాహ్మణులకు మంత్రి పదవులు, యువనేతలతో నిండిన కేబినెట్. దాదాపు 6 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కి మళ్లీ అధికారంతో చోటు. ఇలా అన్నిటినీ ఒక్కసారిగా మార్చేస్తూ కొత్త రాజకీయ సమీకరణాల్ని తెరపైకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి విజయ్. సినిమా తెరపై హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్క్రిప్ట్ పూర్తిగా మార్చేస్తున్నారా? తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమా, లేక భారీ అంచనాల మధ్య మొదలైన మరో రాజకీయ ప్రయోగమా? లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాల సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేస్తూ నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తన కొత్త మంత్రివర్గంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. సామాజిక న్యాయం, యువతకు ప్రాధాన్యం, కూటమి రాజకీయాలకు కొత్త రూపం, బ్రాహ్మణులకు కూడా చోటు కల్పించడం, మహిళలకు ప్రాతినిధ్యం పెంచడం, ఇలా ఒకేసారి అనేక రాజకీయ సంకేతాలను తన కేబినెట్ ద్వారా ఇచ్చారు విజయ్. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు, తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యయనం మొదలైందనే సందేశాన్ని కూడా తన నిర్ణయాలతో బలంగా వినిపిస్తున్నారు. మొదట 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఇప్పుడు మంత్రివర్గాన్ని 34 మందికి విస్తరించారు. లోక్ భవన్లో జరిగిన తాజా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విడుదలై చిరుతైగల్ కట్చి నేత వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు ఎంఏ షాజహాన్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి అధికారిక రూపం వచ్చింది. రాజ్యాంగ పరిమితి ప్రకారం తమిళనాడు అసెంబ్లీలో గరిష్టంగా 35 మంది వరకే మంత్రులు ఉండగలరు. ప్రస్తుతం 34 మంది మంత్రులతో విజయ్ కేబినెట్ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. ఇంకా ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా మిగిలింది. ఇక ఈ మంత్రివర్గంలో అత్యంత పెద్ద చర్చకు కారణమైన అంశం దళితులకిచ్చిన ప్రాధాన్యం. వన్ని అరసు చేరికతో ఇప్పుడు కేబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 8కి చేరింది. తమిళనాడు చరిత్రలో ఇంత భారీ స్థాయిలో దళితులకు మంత్రి పదవులు దక్కడం ఇదే తొలిసారి. ద్రవిడ రాజకీయాలు ఎప్పటినుంచో సామాజిక న్యాయం పేరుతో ముందుకు సాగుతున్న అధికార వ్యవస్థలో ఆ వర్గాలకు ఈ స్థాయి ప్రాతినిధ్యం దక్కలేదని విమర్శలుండేవి. ఇప్పుడు ఇదే అంశాన్ని విజయ్ రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారు. సామాజిక న్యాయం మాటలో కాదు, మంత్రివర్గ నిర్మాణంలో కనిపించాలనే సంకేతం ఇచ్చారు. ముఖ్యంగా టీవీకే వ్యూహకర్త ఆధవ్ అర్జున ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ అరుణ్ రాజ్ వంటి నేతలకు చోటు కల్పించడం ద్వారా కొత్త తరహా దళిత నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే విజయ్ కేబినెట్లో మరో సంచలన అంశం బ్రాహ్మణులకిచ్చిన స్థానం. ద్రవిడ ఉద్యమం ఆవిర్భావం నుంచి తమిళ రాజకీయాల్లో బ్రాహ్మణ వ్యతిరేకత ఓ ముఖ్య రాజకీయ భావజాలంగా కొనసాగింది. అలాంటి రాష్ట్రంలో 2 బ్రాహ్మణ నేతలను మంత్రివర్గంలో తీసుకోవడం సాధారణ విషయం కాదు. ముఖ్యంగా మైలాపూర్ ఎమ్మెల్యే పి వెంకటరామణన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా విజయ్ అందరికీ చోటున్న ప్రభుత్వం అనే ఇమేజ్ని నిర్మించాలనుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కుల రాజకీయాలను పూర్తిగా తిరగరాయాలనే ప్రయత్నమా, లేక అన్ని వర్గాల మద్దతు సంపాదించాలనే వ్యూహమా అన్న చర్చ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో వేడెక్కుతోంది. విజయ్ కేబినెట్లో యువతకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 34 మంది మంత్రుల్లో 11 మంది 40 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. అనుభవజ్ఞుల కంటే కొత్త తరం నాయకులకు ఎక్కువగా అవకాశాలు కనిపించడం ద్వారా జనరేషన్ షిఫ్ట్ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు విజయ్. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలో సంవత్సరాలుగా అదే తరహా నాయకత్వం కొనసాగుతుండగా విజయ్ మాత్రం పూర్తిగా కొత్త ముఖాలను ముందుకు తీసుకెళ్తున్నారు. సినీ ఇమేజ్తో వచ్చిన ప్రజాదరణను యువ రాజకీయ శక్తిగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు కూడా ఈ కేబినెట్లో ప్రాధాన్యం లభించింది. 4 మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా మహిళా ఓటర్లకు ప్రత్యేక సంకేతం పంపారు విజయ్. ముఖ్యంగా శివకాశి ఎమ్మెల్యే ఎస్ కీర్తన వంటి యువ మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వడం గ్రామీణ యువతకు కూడా రాజకీయాల్లో స్థానం ఉందనే సందేశంగా మారింది. మహిళా సంక్షేమం, ఉపాధి, ఉచిత విద్య వంటి అంశాలని తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా పెట్టుకున్న విజయ్ ఇప్పుడు అదే మాటను మంత్రివర్గ కూర్పులో కూడా ప్రతిబింబింపజేశారు. ఇక
ఇక కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో మరో చారిత్రక మలుపుగా మారింది. దాదాపు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ తమిళనాడు ప్రభుత్వంలో భాగమయ్యింది. అయితే విజయ్ ముందున్న సవాళ్లు కూడా తక్కువ కావు. ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఒక విజయమైతే పరిపాలనలో అదే స్థాయి అంచనాలు అందుకోవడం మరో విషయం. యువతకు ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ ప్రజలు తక్షణమే ఫలితాలు చూడాలనుకునే అంశాలు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని సమన్వయం చేయడం కూడా విజయ్కు పరీక్షగానే మారనుంది. వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీని ఒకే వేదికపై నిలబెట్టడం అంత సులభం కాదు. ఇప్పటికీ విజయ్ మొదటి ప్రసంగంలో నిజమైన లౌకికవాదం, నిజమైన సామాజిక న్యాయం ప్రారంభమైందని ప్రకటించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అందుకే కులాలు, మతాలు, వర్గాలు, యువత, మహిళలు అందరికీ చోటున్న మంత్రివర్గాన్ని రూపొందించారు. మొత్తానికి విజయ్ కేబినెట్లో ఇప్పుడు కేవలం మంత్రుల జాబితా కాదు, తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు ప్రతీకగా మారింది. దళితులకు రికార్డు స్థాయిలో ప్రాతినిధ్యం, బ్రాహ్మణులకు చోటు, యువతకు అవకాశాలు, మహిళలకు ప్రాధాన్యం, కాంగ్రెస్ తిరిగి అధికారంలో భాగస్వామ్యం ఇవన్నీ కలిసి తమిళ రాజకీయాల్లో కొత్త ప్రయోగంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుంది, విజయ్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి, ప్రజల అంచనాలను ఎంతవరకు నిలబెడతారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.